నమస్తే, తెలుగునికి స్వాగతం. వైసీపీ ఉక్కిరి బిక్కిరైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఓ పక్కన కేసుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలోనే కడప జిల్లాలో టీడీపీ నిర్వహించిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అవటం, అక్కడకు లక్షల సంఖ్యలో టీడీపీ క్యాడర్ వెళ్ళటం, మొత్తంగా వైసీపీ ఉక్కిరి బిక్కిరైపోతుందనేటువంటి విషయం మాత్రం బయట ప్రచారం జరుగుతుంది. అసలు టీడీపీ నిర్వహించిన మహానాడుతో వైసీపీకి ఏం సంబంధం? వైసీపీకి ఎందుకు ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఇందులో చాలా లోతు అంశాలు ఉన్నాయనిపిస్తుంది. అదేంటంటే కూటమి సర్కారు వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల వ్యవహార శైలిపై దర్యాప్తు ప్రారంభమైంది. అది టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసు నుంచి ఇతర కేసులన్నీ కూడా, ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో లిక్కర్ స్కామ్ కేసు కూడా వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అంటే క్షేత్రస్థాయి నాయకులే కాదు, పెద్ద పెద్ద నాయకులు కూడా తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడితో ఉన్నారనే మాట వినిపిస్తుంది. దీంతోపాటు లోకేష్ యువగళం సందర్భంగా ఆయన తిరిగినటువంటి ప్రాంతాల్లో నమోదైనటువంటి వ్యవహారాలు, ఆయన రెడ్ బుక్ అనేటువంటి ఒక అంశాన్ని ప్రధానంగా అప్పుడు ప్రచారం చేసుకోవటం, ఆ రెడ్ బుక్కి ఆకర్షితులై అనేక మంది అంటే టీడీపీకి సానుభూతి పరులుగా మారటం, లేదా టీడీపీలో ఉన్న వాళ్ళే ఒకంత కసిగా మారటం వంటివన్నీ కూడా జరిగిపోయాయి. ఆ జరిగిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి మరొక 2-3 రోజుల్లో, ఒక 4 రోజుల్లో ఒక సంవత్సరం అవుతుంది. సో ఈ సంవత్సరం లోపు జరిగినటువంటి అనేక ఘటనలు, రెడ్ బుక్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యక్తుల ఆర్థిక వ్యవహారాలు, ఇతరత్ర కేసుల వ్యవహారాలు మొత్తం కూడా రెడ్ బుక్లో పొందుపరిచినట్లుగా కనిపిస్తుంది. దానికి సంబంధించినట్లుగా వైసీపీలోని చాలామంది నాయకులు అరెస్ట్లు అవుతూ వచ్చారు. అయితే నిన్న దానికి సంబంధించి నారా లోకేష్ చాలా క్లారిటీ ఇచ్చారు. మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ మహానాడు వేదికగా టీడీపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి లోకేష్ రెడ్ బుక్ మీద ఒక చాలా క్లారిటీ ఇచ్చారు. అదేంటంటే రెడ్ బుక్ అంటే మీరేదో అనుకుంటున్నారేమో, అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని సక్రమంగా అమలుపరిచే బుక్ అది అనేటువంటి క్లారిటీ ఇచ్చారు. అంటే గతంలో ఏవైతే అవకతవకలు జరిగాయో, గతంలో ఎవరైతే టీడీపీ నాయకులను ప్రజలను వేధించారో వాళ్ళ మీదే రెడ్ బుక్ పనిచేస్తుంది కానీ, రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వాళ్ళ మీదే పనిచేస్తుంది కానీ మామూలు వాళ్ళ మీద పనిచేయదు అనేటువంటి క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి అనేక మంది కేసుల్లో ఇరుక్కొని ఉన్నారు. అంటే ఒక వల్లభనేని వంశీ కావచ్చు, లేదా ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి బిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, అదేవిధంగా కాకాని గోవర్ధన్ కావచ్చు, ఇంకా అనేక మంది, అంటే వివిధ రకాల స్కాముల్లో చివరకు జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నారు. అంటే మద్యం కేసులో అత్యంత కీలకమైనటువంటి సూత్రధారి, పాత్రధారి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ నాయకుల్లో సహజంగానే తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొని ఉంది. మరి ఇలాంటి సందర్భంలో రెడ్ బుక్లో ఇంకా మొదటి పేజీలోనే ఉన్నాం, రాబోయే రోజుల్లో ఇంకెన్ని పేజీల్లో ఎంతమంది నాయకుల పేర్లు ఉంటాయో మీరే చూస్తారంటూ చేస్తున్నటువంటి కామెంట్లు, అంటే టీడీపీ క్యాడర్ కావచ్చు, టీడీపీలోని నాయకత్వం కావచ్చు, సాక్షాత్తు ఆ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేస్తున్నటువంటి కామెంట్లు కానీ వైసీపీ నాయకుల్లో ఖచ్చితంగా రైళ్లు పరిగెత్తిస్తాయి, వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయనేటువంటి మాట టీడీపీ క్యాడర్లో వినిపిస్తుంది. ఈ ఒక్క అంశమే కాదు, నిన్న చంద్రబాబు చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు ఆర్థిక నేరగాళ్లను ఏరివేసే క్రమంలో తాము ఆపరేషన్ సింధూర్ను స్ఫూర్తిగా తీసుకుంటాం, భారతదేశం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది, అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి ఆర్థిక నేరగాళ్లను ఏరివేసేందుకు, స్కాములకు పాల్పడినటువంటి వ్యక్తులను కోర్టుల ముందు ఉంచేందుకు ఆపరేషన్ సింధూర్ని
స్ఫూర్తిగా తీసుకుంటామనేటువంటి ఒక కామెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇంకెన్ని కేసులు నమోదవుతాయో అనేటువంటి ఆందోళనలో వైసీపీ నాయకులు సహజంగానే ఉంటారు. ఆ ఆందోళన కొనసాగుతుంది. అయితే ఇప్పటికైతే నమోదవుతున్నటువంటి కేసులు కానీ జరుగుతున్నటువంటి అరెస్టులు కానీ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మాత్రమే చేస్తున్నాం. ఎవరైతే గతంలో అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే ప్రజలను వేధించారో వాళ్ళు మాత్రమే కేసుల్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వారి వారి జీవితాలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు అనేటువంటి విషయం అటు ప్రభుత్వం చెప్తుంది. ఇదే రకంగా టీడీపీకి సంబంధించినటువంటి కీలక నాయకులు కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఒక స్ఫూర్తి తీసుకున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇంకెంతమంది నాయకులను ఏరేస్తుంది అంటే ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఎవరెవరు స్కాముల్లో ఉన్నారు, ఎవరెవరు గతంలో ప్రజలను వేధించారు వంటి అంశాలు మొత్తం కూడా ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పటికే ఆ లిస్టులో ఎంతమంది అరెస్ట్ అయ్యారు, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే గతంలో టీడీపీ నాయకులను కానీ సాక్షాత్తు చంద్రబాబుని కానీ తీవ్రమైనటువంటి పదజాలంతో వ్యాఖ్యానించిన వాళ్ళంతా కూడా ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా ఓ పక్కన నారా లోకేష్, మరో పక్కన నారా చంద్రబాబు వీళ్ళు అంటే ప్రభుత్వంలో కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వీళ్ళు చేసినటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో ప్రజా పరిరక్షణ కోసం, ప్రజా పరిపాలన సాగించడం కోసం ఆర్థిక నేరగాళ్లను చట్టం ముందు ఉంచుతాం, న్యాయస్థానాల ముందు ఉంచుతాం అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. ఆ కామెంట్లు ఏ విధంగా చూడాలి, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, టీడీపీ చేయబోయేటువంటి వ్యూహంలో, టీడీపీ కూటమి ప్రభుత్వం చేయబోయేటువంటి వ్యూహంలో వైసీపీ గిలగిలా కొట్టుకోవడం ఖాయం అనేటువంటి మాట టీడీపీ క్యాడర్లోంచి వస్తుంది. మరి ఇలాంటి కామెంట్లు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి, కూటమి ప్రభుత్వం ఆర్థిక నేరగాళ్లకు ఎలాంటి బుద్ధి చెప్తుంది అనే విషయం మాత్రం వేచి చూడాల్సిందిగా తెలుస్తోంది.